ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లే ఆఫ్స్ సమీపిస్తున్న వేళ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. వివిధ కారణాలతో ఆ జట్టు బౌలర్లు మ్యాచ్లకు దూరం అవడం ఆందోళన కలిగిస్తుంది. 5 స్టార్ బౌలర్లు ముస్తాఫిజుర్ రహమాన్, దీపక్ చాహర్, తీక్షణ, తుషార్ దేశపాండే, మతీష్ పతిరానా జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో సిఎస్కే ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం చాలా జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకేసారి 5 బౌలర్లు దూరం అవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ అందులో 5 మ్యాచ్లు గెలిచి 5 ఓడింది. ప్రస్తుత పాయింట్ల టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. నిన్న రాజస్థాన్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడంతో 4వ స్థానంలో ఉన్న సిఎస్కే 5వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఇప్పటి నుంచి సిఎస్కే అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. అయితే ముస్తాఫిజుర్ రహమాన్ సిఎస్కే లోకి రావడం కష్టంగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో బంగ్లాదేశ్ 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. ఈ సమయంలో అతడు సిఎస్కే లో చేరడం కష్టమే. అలాగే దీపక్ చాహర్ మొన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన దీపక్ చాహర్ తుది జట్టులోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అలాగే తుషార్ దేశపాండే జ్వరంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అనారోగ్యం కారణంగా అతడు 5వ తేదీన జరగబోయే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లు ఆడడం అనుమానంగా మారింది. ఇక మతీష పతిరానా, తీక్షణ వీసా ప్రాసెస్ కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత జట్టులో చేరతారు. దీంతో రేపు 5వ తేదీన జరగబోయే పంజాబ్ కింగ్స్ తో ఈ 5 మందిలో కనీసం 3 జట్టుకు అందుబాటులో ఉంటారా అనేది అనుమానంగా మారింది. లేదా మొత్తం 5 మంది ఆటకు దూరం అవుతారా? ఇలా జరిగితే మాత్రం పంజాబ్ తో గెలవడం కష్టమే. ఈ మధ్య చెన్నైలో జరిగిన పంజాబ్ తో మ్యాచ్ లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పంజాబ్ తో మరోసారి 3 రోజుల గ్యాప్ తోనే ఈ 2 జట్ల మధ్య రెండోసారి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సిఎస్కే గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది.